హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లూప్ టర్నర్తో ఎలా మనము సన్నగా డోరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సన్నగా వస్తుందండి. నేను మీకైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎలా టర్న్ అవుట్ చేయాలో సన్నగా చూపించేస్తాను. ముందుగా అయితే 1.5 లేదా 1.5 ఇంచు ఉండే విధంగా క్లాత్ తీసుకోండి. నేను సిల్కే తీసుకున్నాను. ఓకే, దాన్ని మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పక్కకి కుట్టు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లూప్ టర్నర్ని ఏ విధంగా వినియోగించాలనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఒక్క పరికరం మన దగ్గర ఉంటే మనము థ్రెడ్స్ అనేవి రెడీమేడ్గా కొనకుండా జస్ట్ క్లాత్తోనే ఈ విధంగా యూజ్ చేసేసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, క్లాత్తోనే మాకు కావాలి డోరీస్ అని. ఇలాగైతే చాలా ఈజీ వేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే అనుకున్నాను. కానీ నిన్న నాకు ఒక సిస్టర్ కామెంట్ చేసింది, ఇలా డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించండి అని. ఓకే, చూపించేస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టుకున్న గ్యాప్లో నుంచి మన లూప్ టర్నర్ అయితే పైకి ఈ విధంగా తీయాలి. ఈ విధంగా శాంతం అంచు దాకా తీసేసిన తర్వాత ఇక్కడ హుక్ లాగా కనిపిస్తుంది కదా, కొంచెం వంపు తిరిగి, ఈ వంపు తిరిగి ఉన్న దాని కింద చిన్న సూదిలాగా ఉంది. ఆ సూదిని క్లాత్లోకి దింపాలి మనం. చూడండి, ఇక్కడ ఆ సూదికి క్లాత్ పట్టించాలన్నమాట. ఇలా పట్టించిన తర్వాత ఆ సూదిని పైకని లూప్ టర్నర్ని కిందికి లాగాలి. అక్కడే పట్టుకోండి చేత్తో. కిందకి లాగేటప్పుడు అక్కడ కొంచెం టైట్గా పట్టుకొని లాగండి. కింద రింగ్ లాంటిది ఇచ్చాడు మనకి. ఆ రింగ్లో ఫింగర్ పెట్టేసి దాని సపోర్ట్తో ఇలా పైకి అంటూ ఉంటే మనం కిందికి ఒక చేత్తో లాగాలి, పైకి ఒక చేత్తో క్లాత్ లాగాలి. ఈ విధంగా అనుకుంటూ లూప్ టర్నర్ తీసేస్తే ఇక మనకి డోరీ అనేది ప్రిపేర్ అవుతుంది. కొంచెం వస్తే చాలండి. ఒక 2-3 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. చాలా బాగా నీట్గా అనేది డోరీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా కావాలన్నా కూడా వస్తుంది. నేను స్ట్రైట్ పీస్తో చేశాను. క్రాస్ పీస్తో అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట. క్రాస్ పీస్తో అయితే ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి.